ఖమ్మం వరద బాధితులకు బీఆర్ఎస్ అండగా నిలిచింది. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఆధ్వర్యంలో 6 లారీల నిత్యావసర సరుకులు, బట్టలు అవన్నీ కూడా ఖమ్మం వరద బాధితుల కోసం కొద్దిసేపట్లో బయలుదేరి వెళ్ళబోతున్నాయి. మా ప్రతినిధి రంగాచారి మరింత సమాచారం. సార్ రంగాచారి, 6 లారీలలో నిత్యావసర సరుకులు పంపిస్తున్నారు సిద్దిపేట నుంచి. లారీలు ఎప్పుడు బయలుదేరుతున్నాయి ఖమ్మం వరద బాధితుల కోసం? గుడ్ మార్నింగ్ రాజేష్. మరికొద్దిసేపట్లో సిద్దిపేట నుంచి మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో వరద బాధితుల కోసం ఖమ్మంకు పెద్ద ఎత్తున నిత్యావసర సరుకులు, బట్టలు, ఇతర సామాగ్రి అంతా కూడా పంపించడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరికొద్దిసేపట్లోనే హరీష్ రావు గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి అక్కడ ఖమ్మంకు పంపిస్తారు. ఇక్కడి నుంచి కొంతమంది ప్రతినిధులు కూడా ఈ వాహనాల వెంట వెళ్లి అక్కడ పూర్తి స్థాయిలో వరద బాధితులకు ఇవన్నీ అందే వరకు అక్కడే ఉండే విధంగా ఆయన ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాం. డీసీఎం వ్యాన్లన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. అవన్నీ కూడా ఇక్కడి నుంచి మరికొద్దిసేపట్లో బయలుదేరి వెళ్ళబోతున్నాయి. అందుకు సిద్ధంగా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా హరీష్ రావు చేసిన సంకల్పానికి సిద్దిపేట పట్టణంలోని వ్యాపార వర్గాలు కావచ్చు, మిగతా వర్గాలు కావచ్చు, ఆధ్యాత్మిక సేవా సంఘాలు కావచ్చు పెద్ద ఎత్తున ఆయనకు మద్దతుగా నిలిచినటువంటి పరిస్థితి ఉంది. నిన్ననే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హరీష్ రావు గారికి ఫోన్ చేసి ఖమ్మం వరద బాధితులకు, అట్లాగే మహబూబాబాద్ కు సంబంధించిన మిగతా వరద బాధితులకు కూడా మనం ఆర్థిక సహాయం చేయాలి, అట్లాగే వాళ్ళకు అవసరమైనటువంటి వస్తువుల్ని కూడా పంపిణీ చేయాలని చెప్పి ఆయన హరీష్ రావు గారికి ప్రత్యేకంగా ఫోన్ చేసి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు చాలా స్పష్టంగా ఒక ప్రకటన చేశారు. ముఖ్యంగా ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, అట్లాగే ఎమ్మెల్సీలు, అట్లాగే మిగతా ప్రజాప్రతినిధులంతా కూడా ఒక నెల వేతనాన్ని పూర్తి స్థాయిలో వరద బాధితుల కోసం కేటాయిస్తున్నామని చెప్పారు. అందుకు అనుగుణంగానే ఈ నెలకు సంబంధించిన వేతనాన్ని పూర్తి స్థాయిలో వరద బాధితులకు పంపించడం కోసం ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా సిద్దిపేటకు సంబంధించిన మున్సిపాలిటీ కూడా, పాలకవర్గం కూడా పూర్తి స్థాయిలో కౌన్సిలర్లు, అట్లాగే మున్సిపల్ చైర్మన్ వీళ్ళంతా ఒక నెల వేతనాన్ని కూడా వరద బాధితుల కోసం కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడికి సంబంధించిన చాలా మంది స్వచ్ఛంద సంఘాలు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఐఎంఏకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఆధ్యాత్మిక సేవా సంస్థలు కావచ్చు, వ్యాపార వర్గాలు కావచ్చు, మిగతా వాళ్ళంతా కూడా వాళ్లకు ఈ వరద బాధితులకు సహాయం అందించడానికి ముందుకు వచ్చి హరీష్ రావు గారికి చెక్కులు అందజేశారు. నిత్యావసర సరుకులు అంటే దాంట్లో ఏమేమి ఉంటున్నాయి? కూరగాయలు, భోజనానికి సంబంధించి బట్టల ఏమేమి ఉంటున్నాయి? అంటే పాడవకుండా ఉండేటువంటి ఐటమ్స్ అంటే ఏమేమి పెడుతున్నారు దాంట్లో? ముఖ్యంగా కిరాణా సామాన్, ప్రధానంగా బియ్యము, పప్పులు, ఉప్పులు, మిగతా సామాగ్రి, నూనె ఇట్లాంటి సామాగ్రితో పాటు కొన్ని బట్టలు కూడా వెంట పంపుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ వరద బాధితులు ఈ మున్నేరువాగు ఉప్పొంగి వచ్చిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో వాళ్ళు ఇండ్లు మునిగిపోయినటువంటి పరిస్థితి, కేవలం కట్టుబట్టలతో మిగిలిపోయినటువంటి పరిస్థితి ఆయన కళ్ళారా మొన్న బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి బృందంతో వెళ్లినప్పుడు చాలా స్పష్టంగా అక్కడ చూసినటువంటి దృశ్యాలు అక్కడ కనిపించాయి. ఎందుకంటే వాళ్లకు ఒంటి మీద ఉన్న బట్టలు తప్ప మిగతా వస్తువులు ఏవి కూడా లేనటువంటి పరిస్థితి. వాళ్ళకు అవసరమైన ఏవైతే ఉన్నాయో సామాగ్రి ఇప్పుడు విజువల్స్ లో చూస్తున్నాం మనం. హరీష్ రావు గారు ఇప్పుడే వస్తూ ఉన్నారు. ఆయన ఈ చేయడం కోసం ఆయన రాబోతూ ఉన్నారు. ఈ కార్యక్రమం జరగబోతూ ఉన్నది. హరీష్ రావు గారు మరి రాబోతూ ఉన్నారు. ఆ కార్యక్రమం ఇప్పుడే ప్రారంభించడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. విజువల్స్ లో మనం చూస్తూ ఉన్నాం. ఆయన వాహనాలని ప్రారంభిస్తూ ఉన్నారు. దాదాపు 6 వాహనాల్లో మొత్తంగా బయలుదేరి వెళ్తున్నటువంటి సామాగ్రి ఉంది. ఇందులో నిత్యావసర సరుకులన్నీ కూడా ఉన్నాయి. బియ్యము, పప్పులు, ఉప్పులు, నూనె ఇట్లాంటి వస్తువులతో పాటు బట్టలు కూడా, వాళ్ళ బట్టలు లేని సంబంధించి బట్టలు కూడా ఉన్నాయి. కొన్ని పుస్తకాలు, నోట్ బుక్స్ కూడా పంపుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. విద్యార్థులకు నోట్ బుక్స్ కూడా పంపుతున్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఇది మనం ప్రస్తుతం విజువల్స్ లో చూస్తూ ఉన్నాం.
ఆ కార్యక్రమాన్ని హరీష్ రావు గారు ప్రారంభిస్తున్నారు. వాళ్ళంతా కూడా వరద బాధితుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ వాళ్ళు నినాదాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఎన్ని క్వింటాల బియ్యం? 200 క్వింటాల్. నెట్టుకోకరు బిడ్డ, కొంచెం ప్రెస్ వాళ్ళకి ఛాన్స్ ఇన్, ప్రెస్ వాళ్ళకి ఛాన్స్ ఇన్, ప్రెస్ వాళ్ళకి ఛాన్స్ ఇన్. రైట్ 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 రైట్. మళ్ళీ వాళ్ళని పెట్టుకొని మాట్లాడొచ్చా బాబు? యా, అందరికీ బాబు ప్లీజ్. గిన్ని గిన్ని అయితే కష్టమే. ఓకే, ఇవి తీరాబాయి మా మల్లికి పట్టుకుంటాడు. ఇచ్చేయి ఇచ్చేయి, మల్లికి ఇచ్చేయి, మావిడ పట్టుకుంటాడు. తిని రైట్, మాట్లాడచ్చా? అరే నీ ఫోటో తర్వాత వాళ్ళని తీసుకొని. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఖమ్మం, మహబూబాద్ జిల్లాలో తీవ్రమైనటువంటి నష్టం జరిగిన దరిమల సిద్దిపేట నియోజకవర్గం నుంచి ఆ ఖమ్మం, మహబూబాద్ ప్రజల్ని ఆదుకోవడానికి మరి స్వచ్ఛందంగా మా పట్టణంలోని వ్యాపారవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరం కలిసి ఉడతా భక్తిగా వారిని ఆదుకోవడానికి ఈరోజు కొన్ని వాహనాలను ఖమ్మంకు పంపిస్తా ఉన్నాం. మళ్ళీ రేపు ఎల్లుండి ఇంకా కొన్ని వాహనాలను తయారు చేసి మహబూబాబాద్ జిల్లాకు కూడా పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ఒక 200 క్వింటాళ్ల సన్న బియ్యాన్ని, ఒక 2000 కిరాణా సామాన్ కిట్స్, ఒక 500 బ్లాంకెట్స్, ఒక 2000 బ్రెడ్ ప్యాకెట్స్, ఆలుగడ్డలు, ఉల్లిగడ్డలు తదితర సామాన్లన్నీ కూడా తయారు చేసి ఈరోజు ఖమ్మం జిల్లాకు పంపించడం జరుగుతూ ఉంది. ఈ విధంగా అందరూ కూడా ముందుకు రావాలని పిలుపునిస్తా ఉన్నాను. మానవ సేవయే మాధవ సేవ. కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరి మీద కూడా ఉంటుంది. ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు ముందుకొచ్చి ఈ ఖమ్మం, మహబూబాద్ వరద బాధితుల్ని ఆదుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను పిలుపునిస్తా ఉన్నాను. ఇలా ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. వాస్తవానికి ప్రభుత్వం కొద్దిగా ముందస్తు జాగ్రత్తలు తీసుకునుంటే ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని మరి నివారించే అవకాశం ఉండే. కానీ ప్రభుత్వం నిద్రపోవడం వల్ల, మేలుకోకపోవడం వల్ల ఇవాళ తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. సరే, వారి కష్టాలను మేము పూర్తిగా తీర్చలేకపోయినా ఒక సామాజిక బాధ్యతగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈరోజు ఈ కిట్స్ అన్ని కూడా మేము ఖమ్మం పంపిస్తా ఉన్నాం. 2-3 రోజుల్లో మహబూబాద్ కూడా మరిన్ని కిట్స్ కూడా పంపిస్తాం. ఇప్పటికే కేసీఆర్ గారి పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు మేమందరం కూడా 1 నెల జీతాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి ఇవ్వాలని చెప్పి కూడా మేము నిర్ణయం తీసుకున్నాం. మరి మాలాగా కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, ఇతర రాజకీయ పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు కూడా ముందుకు వచ్చి మరి తమ వారు కూడా ముందుకు రావాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మరి అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా ఒకటే ఆలోచన చేయాలి. ఇవాళ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు మా మీద ఉల్టా కేసులు పెట్టిస్తున్నాడు. మేము వరద సాయం చేయడానికి ఖమ్మంకు వెళ్తే అక్కడ మా మీద ఉల్టా కేసులు పెట్టిండ్రు. మేము అక్కడికి వెళ్లి వాళ్ళను పరామర్శించి వారికి ఉడతా భక్తిగా కొన్ని కిట్లు ఇచ్చాం. మా మీద దాడి చేసినారు. దాడి వాళ్లే చేసిండ్రు, పైగా మళ్ళీ ఉల్టా మా మీదనే కేసులు పెడతా ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వం పూర్తిగా దుర్మార్గంగా వ్యవహరిస్తా ఉంది. ఇది ప్రజాపాలన కాదు, రాక్షస పాలనగా మారింది. ప్రజాపాలనలో సాయం చేసే చేతులకు ఎవరన్నా కేసులు పెడతారా? సాయం చేయడానికి వెళ్లిన మా మీదనే అక్రమంగా కేసులు బనాయించి
ఉల్టా ఈరోజు ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది. సరే, మీ కేసులకు మేము భయపడేది లేదు. అంతిమంగా ధర్మం న్యాయం గెలుస్తుంది. ఖమ్మంలో దాడి చేసింది ఎవరు? నువ్వు కేసులు పెట్టింది ఎవరి మీద? దాడి చేసేది నువ్వే, ఉల్టా మా మీద కేసులు పెట్టేది నువ్వే. అంటే అధికారం ఉందని చెప్పి నీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తా ఉన్నావు. ఇది మంచిది కాదు. దయచేసి ఇటువంటి మానుకోండి. ప్రజలు నవ్వుకుంటున్నారు. నిన్న మహిళలు కూడా అక్కడ తిట్టినారు. వాళ్ళు సాయం చేయడానికి వస్తే వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని చెప్పి అక్కడ వరద బాధిత ప్రజలు, మహిళలు వాళ్ళని దుమ్మెత్తిపోసిండ్రు. అయినా ఇంకా మీకు సిగ్గు రాలేదు. ఉల్టా ఇంకా మా మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది అత్యంత హేయమైనటువంటిది. ముఖ్యమంత్రి గారు, ఏమైనా నీకు నీతి నిజాయితీ ఉంటే, నీకు పద్ధతి ఉంటే, నీది నిజంగా ప్రజాపాలన అయితే ఒకసారి రివ్యూ చేసి ఆ పిచ్చి ప్రయత్నాలు మానుకోండి, ఆ కేసులు ఉపసంహరించుకోండి. నువ్వు నీ తాటాకు చెప్పులకేం భయపడం. ఇది పైనుంచి మీరు ప్రేరేపించి మా మీద దాడి చేపించినారు. ఎందుకంటే మేము పోయింది సాయం చేయడానికి. అక్కడ ప్రజలు మిమ్మల్ని తిట్టిపోస్తా ఉన్నారు. ప్రజలు కనీసం మిమ్మల్ని దగ్గరికి రానిచ్చే పరిస్థితి లేదు. ప్రజల తీవ్ర ఆగ్రహానికి గురైనటువంటి మీరు మాకొస్తున్నటువంటి స్పందన, మేము చేస్తున్న పనిని చూసి ఓర్వలేక ఇలాంటి కార్యక్రమాలకు మీరు పాల్పడ్డారు.